అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నీరు దేవుని యొక్క అద్భుత సృష్టి. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. ఆ విషయాలు తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాను వారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క నీటి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకునే ముందుగా అసలు ఇతర భాషలలో నీరుని తెలుగులో నీరు, ఉదకం, జలం అని అంటారు. హిందీలో పానీ, జల్ అని అంటారు. తమిళంలో తన్నీర్, నీర్ అని అంటారు. కన్నడలో నీరు అని, మలయాళంలో వెల్లమని, బెంగాలీలో జల్ లేదా పానీ అని, మరాఠీలో పానీ అని అంటారు. ఇంగ్లీష్లో వాటర్, స్పానిష్లో అగువా, ఫ్రెంచ్లో ఓ, జర్మన్లో వాసర్, అరబిక్లో మా, చైనీస్లో షుయి, జపనీస్లో మిజు, రష్యన్లో వద అని నీటిని అనేక రకాలుగా పిలుస్తారు. అంతేకాకుండా దేవుడిని ఇతర భాషల్లో ఏమని అంటారు అంటే, దేవుడిని అంటే అరబ్బీలో అల్లా అనే పదంతో దేవుడు అనే పదాన్ని పిలుస్తారు. తెలుగులో దేవుడు, భగవంతుడు అని, హిందీలో భగవాన్ అని, ఖుదా అని, తమిళంలో కడవుల్, ఇరైవన్ అని, కన్నడలో దేవరు అని, మలయాళంలో దైవం అని, బెంగాలీలో బోగ్జాన్ లేదా ఈశ్వర్ అని, మరాఠీలో దేవ్ అని అంటారు. కానీ ఇంగ్లీష్లో గాడ్, అరబిక్లో అల్లా, స్పానిష్లో డియోస్, ఫ్రెంచ్లో డ్యూ, జర్మన్లో గొట్, లాటిన్లో డ్యూస్, జపనీస్లో కామి, చైనీస్లో షెన్ అని ఇలా దేవుడిని రకరకాల భాషలో ఈ విధంగా పిలుస్తారు. మరి మన తెలుగులో మరి ఏదైతే దేవుడు లేదా భగవంతుడు అని అంటారో అరబిక్లో అదే పదాన్ని అల్లా అనే భాషలో పిలుస్తారు. ఇక మనం నీరు గురించి వద్దాం. ఇస్లాంలో నీరు కేవలం ఒక ప్రాకృతిక వనరు మాత్రమే కాదు, అది దేవుని యొక్క అంటే అల్లా యొక్క అద్భుతమైనటువంటి సృష్టి, జీవన ధార మరియు ఒక గొప్ప అనుగ్రహం. పవిత్ర ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులలో నీటి గురించి అనేక ప్రాముఖ్యత, దానికి సంబంధించిన అనేక రకాల విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. ముందుగా మనం ఖురాన్లో చూసినట్లయితే కనుక సర్వ జీవుల సృష్టికి మూలం ఈ యొక్క నీరే అని ఖురాన్ చెప్తూ ఉంది. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రాణం ఉన్న ప్రతి దానిని నీటి నుంచే సృష్టించబడింది అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్తున్నాడు. ఖురాన్లో సూరా అల్ అంబియాలో 21వ అధ్యాయం 30వ వాక్యంలో అల్లాహ్ చెప్తున్నారు, మరియు మేము ప్రతి జీవమున్న వస్తువును నీటి నుండే సృష్టించాము అని. అయినా వారు విశ్వసించరా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే ఈ సృష్టింపబడ్డ వాటిని కాకుండా వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి వీరు ఆరాధించారా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సృష్టింపబడ్డ వాటిని కాదు, సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి అని. దీనినే లా ఇలాహ ఇల్లల్లా అని ఇస్లాం చెప్తుంది. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి అనేది. ఇక రెండవది అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుగ్రహం ఈ యొక్క నీరు. ఆకాశం నుండి వర్షం కురిపించడం, దాని ద్వారా భూమిని సస్యశ్యామలం చేయడం అల్లాహ్ యొక్క కారుణ్యానికి నిదర్శనం. ఖురాన్లో సూరా అల్ అనామ్లో 6వ అధ్యాయం 99వ వాక్యంలో ఆయనే ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మేము ప్రతి రకమైన వృక్షాలను మొలిపింపజేశాము అని చెప్తున్నాడు. ఇక ఇంకొక దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు ఏమని, మేము ఒకటే నీటి ద్వారా అనేక రకాల చెట్లు చలమలకి నీరు తాగిపిస్తున్నాము. ఆ నీరే తాగి అవి రకరకాల రంగురంగుల పువ్వులను ఇస్తున్నాయి. అది ఒకటే రకమైన నీరు తాగి రంగురంగుల పూలు ఇస్తున్నాయి. ఒకటే రకమైన నీరు త్రాగి రకరకాల టేస్ట్లు అంటే రకరకాల రుచులు గల పళ్ళను ఇస్తున్నాయి. చేదు, వగరు, పులుపు, ఇలా కారము, ఇలా రకరకాలుగా మరి
కలిగినటువంటి అనేక రకాల పళ్ళను ప్రసాదిస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మళ్ళీ ఒకటే నీటి ద్వారా, ఒకటే రకమైన నీటి ద్వారా. ఇక జీవనం మరియు పునరుజ్జీవనానికి ఇది ఒక సంకేతం. ఎండిపోయిన భూమికి నీటి ద్వారా ప్రాణం పోసినట్టే మరణించిన తర్వాత కూడా మనుషులంతా ఒకరోజు మళ్ళీ లేపబడతారు అని, అల్లా తిరిగి మళ్ళీ మనుషుల్ని బ్రతికిస్తాడు అని, ఆ రోజు మానవులందరినీ తిరిగి లేపి బ్రతికి ఉండంగా వారు చేసుకున్న మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల జీవితం యొక్క కర్మలను బట్టి దేవుడిగా మరణం లేని జీవితం స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో 43వ అధ్యాయం 11వ వాక్యం సూరా అజ్-జుఖ్రుఫ్లో అల్లా చెప్తున్నాడు, మరియు ఆయనే ఆకాశం నుండి ఒక కొలత ప్రకారం నీటిని కురిపించాడు, దాని ద్వారా మేము మృతదేశానికి అంటే భూమికి మళ్ళీ పునరుజ్జీవనం ప్రసాదించాము అని. ఇక ఈ యొక్క నీరు స్వచ్ఛతకు ఒక సాధనం. ఆకాశం నుండి పడే నీరు కేవలం దాహం తీర్చడానికి కోసం మాత్రమే కాదు, దాహం తీర్చడంతో పాటు మనుషులను బాహ్యంగా అంతరంగంగా శుద్ధి చేయడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మరియు ఆయన ఆకాశం నుండి మీపై నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పవిత్రం చేయడానికి అని ఖురాన్లో సూరా అల్ అన్ఫాల్లో 8వ అధ్యాయం 11వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీటి యొక్క ప్రాముఖ్యతను మరియు ఆ యొక్క నీటిని పొదుపుగా వాడుకోవడం కోసం తన యొక్క జీవితం ద్వారా అనేక రకాల ఎగ్జాంపుల్స్ చూపించారు. ఇంకొకటి, నీరు వ్యర్థాన్ని తొలగిస్తుంది అని, నీరు పరిశుభ్రతను తీసుకువస్తుంది అని, మురికిని తొలగగొడుతుంది అని కూడా ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఉత్తమమైన దానం సదకాలో నీరు కూడా దాగి ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ దానం అన్నిటికంటే గొప్పది ఉత్తమమైనది అని ఒక సహాబా అడగగా ఆయన మీరు నీరు త్రాగిపించండి, దాహం తీర్చండి అని సమాధానం ఇచ్చారు. ఈ యొక్క అది సుననే నసాయిలో చెప్పడం జరిగింది. ఈనాడు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం, కిలోమీటర్లు నీళ్లు తాగడానికి కానీ, వాడుకోవడానికి కానీ, వంట చేసుకోవడానికి కానీ, పంటలు పండించుకోవడానికి కానీ నీళ్లు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం అనేక రకాల ప్రాంతాలలో. మన చుట్టుపక్కలే, మన ఇండ్ల చుట్టూతోనే ఎంతోమంది మరి నీళ్ళ కనెక్షన్లు లేకపోతే బోర్లు ఎండిపోయి, లేకపోతే నీళ్లు పైపులు పాడైపోయి, లేకపోతే ఇంకేదో అనేక రకాల కారణాల ద్వారా అనేక మంది నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క నీటి దానం చేయడం ఎంత విలువైనదో ఇక్కడ ఖురాన్ చెప్తూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు, ముస్లింలు కాకపోయినా సరే, ప్రకృతిలో ఉన్న ఇతర మూగజీవులకైనా చెట్లకైనా సరే మీరు నీటి దానాన్ని చేయమని ఇస్లాం చెప్తూ ఉంది. అటువంటిది మన చుట్టుపక్కల ఉన్న ఇతర మానవులకి, ఇతర మనుషులకి ఇంకెంతగా మనం ఈ యొక్క నీటి దానాన్ని, నీటి సహాయాన్ని చేయాలో ఒక్కసారి మనమే ఆలోచించుకొని, కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా నీళ్లతో ఇబ్బంది పడే ఇతరులందరికీ కూడా ఎంత వీలైతే అంతగా మనం నీటి సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి. ఇక రెండవది, నీటిని వృధా చేయకూడదు. ప్రవక్త గారు ప్రవహిస్తున్న నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా వజూ అంటే ప్రార్థనకు, నమాజ్కి ముందు వజూ చేసుకుని శుద్ధి చేసేటప్పుడు కూడా మీరు నీటిని వృధా చేయవద్దు అని చెప్పారు. అందుకే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళల్లోకి దిగి వేరే వాళ్ళు వాడుకునే నీళ్ళల్లోకి దిగి టాయిలెట్లు పోయకూడదు, అక్కడ బాత్రూములు కూర్చోకూడదు, వాటిల్లో ఉమ్ములు వేయకూడదు, అట్లనే ఆ యొక్క నీటిని మురికి చేయకూడదు, ఆ నీటిని వృధా చేయకూడదు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క నీరు ఇతరులు కూడా వాడుకుంటారు. ఇతరులకు కూడా వాడుకోవడం కోసం ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇతర మానవులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, కానీ మనల్ని ఆ నీటిని వృధా చేయకూడదు, అట్లనే ఆ నీటిని నాశనం చేయకూడదు, మలినం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే జీవుల పట్ల కారుణ్యం అంటే, ఒక వ్యక్తి దాహంతో ఉన్న కుక్కకు బావి నుండి నీరు తీసి తాపడం వల్ల కూడా
అల్లా అతని పాపాలను క్షమించి స్వర్గప్రవేశం కల్పించాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేసినటువంటి ఒక మసూర్ హదీస్ సహీ బుఖారీలో చెప్పడం జరిగింది. మూగజీవి కుక్కకు నీళ్లు తాగించినందుకు ఒక పాపాత్ముడి యొక్క పాపాలను క్షమించి దేవుడు అతనికి స్వర్గాన్ని ప్రకటించాడు. అంటే ఇక్కడ కేవలం కుక్క ఒక్కదానికే అని ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక మూగజీవికి నీళ్లు తాగిపిస్తేనే దేవుడు మన పాపాలను క్షమించి స్వర్గం ప్రసాదించాడు. అంటే మనం ఏ విధంగా ఇతర జీవులకి నీటిని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచాలి, ఆ నీటి అవసరాల్లో ఉన్న ఇతరులకి, మనుషులైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, చెట్లైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇతరులకి యొక్క నీళ్ళ యొక్క సహాయం, నీటి యొక్క అవసరం, వాటి యొక్క దాన ధర్మాల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉందో ఇక్కడ ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క నీటి దానం అనేది ఆరాధనలో ఒక భాగం. ఇక ఇంకొక విషయం ఏమిటంటే జంజం నీళ్ళు అనే ఒక నీళ్ళు ఉన్నాయి. ఇది సౌదీ అరేబియాలో మక్కా నగరంలో ఎక్కడైతే అజుమ్రా చేస్తారో ముస్లింలు, అక్కడ మరి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క కుటుంబం మూలంగా అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ యొక్క అద్భుత విశేషంలోనే వాటిని బక్రీద్ పండుగకు సంబంధించి, కుర్బానీకి సంబంధించి ఎక్కడైతే ఏవైతే సంఘటనలు జరిగాయో అక్కడికే వెళ్ళి ఏ విధంగా ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఏదైతే ఆ జుంబరాలు చేస్తామో అక్కడ ఈ యొక్క జంజం అనే ఒక బావి లేదా ఒక నీటి ఊట అనేది ఉంది. ఆ నీరు ఎంతో అద్భుతమైనటువంటి నీరు ఈ యొక్క ప్రపంచంలో అని ఇస్లాం చెప్తూ ఉంది. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మరియు అద్భుతమైన నీరు జంజం నీరు అని. దీని గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, భూమిపై ఉన్న నీటిలో అత్యుత్తమమైనది జంజం నీరు. ఇందులో ఆకలిని తీర్చే శక్తి, రోగాలను నయం చేయగలిగే గుణం కూడా ఈ యొక్క నీళ్ళల్లో ఉంది అని తబరానీలో చెప్పడం జరుగుతుంది. జంజం నీటిని ఏ సంకల్పంతో దువా చేసుకొని తాగితే అది నెరవేరే అవకాశం ఉంది అని ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇస్లాం ప్రకారం మరి ఏదైనా నీళ్లు తాగుతూ ఉంటే మనం కూర్చొని తాగాలి, 3 బుక్కల్లో నీళ్లు తాగాలని ఇస్లాం చెప్తుంది. కానీ జంజం నీళ్ళు అయితే కనుక అల్హమ్దులిల్లా నిలబడి కూడా తాగవచ్చు, మరియు ప్రార్థన చేసుకుంటూ తాగాలి, లేదా ప్రార్థన చేసుకొనైనా తాగాలి. ఇక ఇస్లాం ప్రకారం నీరు అల్లా వైపు నుంచి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి బహుమతి కాబట్టి దానిని గౌరవించడం, ఆ నీటిని గౌరవించడం, వృధా చేయకుండా కాపాడుకోవటం, మరియు తోటి జీవులు దాహం తీర్చడం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అని ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే నీటి పంపిణీ మరియు జీవన వ్యవస్థ అంటే వాటర్ సైకిల్. ఖురాన్ కేవలం నీటి యొక్క ప్రాముఖ్యతనే కాకుండా భూమిపై నీటి చక్రం వాటర్ సైకిల్ ఎలా పనిచేస్తుందో కూడా ఖురాన్ మరియు హదీసుల్లో శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. అల్లా తఆలా ఒక లెక్క ప్రకారం నీటిని ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరికి ఎలా ఎంత ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు అని, ఒక కొలతల ప్రకారం లెక్కల ప్రకారం అది ఇవ్వటం జరుగుతుందని అల్లా చెప్తూ ఉన్నాడు. అల్లా భూమికి ఎంత నీరు అవసరమో అంత మాత్రమే కురిపిస్తాడు అని, అది జీవరాశుల మనుగడకు సరిగ్గా సరిపోతుంది అని ఖురాన్ చెప్తూ ఉంది. అందుకే సముద్రంలో ఎంత ఉండాలో నీరు అంతే ఉంటుంది. అదేవిధంగా భూగర్భంలో, మేఘాలలో, నదుల్లో, చెరువుల్లో, ఇంకా ఇతర ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉండాలో వాటిల్లో ఎంత ఉండాలో, అది ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో అది అల్లా యొక్క పరీక్ష ప్రకారం లేదా అల్లా యొక్క రెహమత్ ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఖురాన్లో సూరా అల్ మోమిన్ 23వ అధ్యాయం 18వ వాక్యం, మరియు మేము ఆకాశం నుండి ఒక నిర్దిష్ట కొలత ప్రకారం నీటిని కురిపించాము, ఆపై దానిని భూమిలో నిల్వ చేశాము అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి కురిపించామో, ఎక్కడ నిల్వ చేశామో దాని గురించి కూడా ఇక్కడ అల్లా చెప్తూ ఉన్నాడు. ఇక నదులు మరియు ఊటల గురించి, వర్షపు నీరు భూమిలోకి ఇంకి తిరిగి నదులుగా, ఊటలుగా ఎలా మారుతుందో కూడా ఖురాన్ వివరిస్తూ ఉంది. ఖురాన్లో సూరా అజ్-జుమర్ 39వ అధ్యాయం 21వ వాక్యం, అల్లా ఆకాశం నుండి నీటిని కురిపించి దానిని భూమిలోని బుగ్గలలో అంటే ఊటలలో ప్రవహింపజేశాడు అని నీవు చూడలేదా అని అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ అల్లా ఇంకొక అద్భుతం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 2 సముద్రాల మధ్య అడ్డుగోడ ఉంది అని, మిరాకిల్స్ ఆఫ్ 2 seas. ఖురాన్లోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ అద్భుతాలలో నీటికి సంబంధించిన ఈ యొక్క వచనం ఒకటి. ఉప్పు నీరు, తీపి నీరు పక్కపక్కనే ప్రవహించినా కూడా అవి ఒకదానితో ఒకటి కలవకుండా అల్లా ఒక అదృశ్య అడ్డుగోడను ఉంచాడు అని ఖురాన్ చెప్తూ ఉంది. ఖురాన్లో సూరా అర్-రెహమాన్
55 అధ్యాయం 19-20 వాక్యాల్లో చూసినట్లయితే, 2 సముద్రాలు ఒకదానితో ఒకటి కలుసుకునేలా ఆయనే వాటిని వదిలాడు. వాటి మధ్య ఒక అడ్డుగోడ ఉంది, దాన్ని అవి దాటలేవు. ఇది ఖురాన్ వాక్యం. అందుకే ఈ యొక్క సముద్రాలలో ఈ యొక్క అద్భుతం, 2 సముద్రాలు కలిసి ఉన్నా కూడా వాటి యొక్క నీటిలో తేడా ఉంటుంది, వాటి మధ్య అడ్డు కూడా ఉంటుంది అని, ఇలా ఇంకా అనేక రకాల అద్భుత విషయాలు ఖురాన్ చెప్తూ ఉంది. నేటి ఆధునిక సైన్స్ కూడా సముద్రాలు కలిసే చోట వాటి సాంద్రత, డెన్సిటీ, ఉష్ణోగ్రత మరియు ఉప్పు శాతం ఆధారంగా ఒక సహజమైన విభజన రేఖ ఉంటుంది అని వారు కూడా నిరూపించడం జరిగింది. ఇక హదీసుల ప్రకారం కూడా, ఇస్లాం ప్రకారం నీరు అనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కు. నీటిని వ్యాపార వస్తువుగా మార్చి పేదలకు దూరం చేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించారు. ప్రవక్త వారు ఏమన్నారంటే, విశ్వాసులు మనుషులు 3 విషయాలలో సమాన భాగస్వాములు: నీరు, పచ్చిక బయళ్ళు అంటే గడ్డి, మరియు నిప్పు అని. తన అవసరానికి మించి ఉన్న నీటిని ఇతరులకు ఇవ్వకుండా ఆపడాన్ని ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది. ఒక హదీస్ ప్రకారం అల్లా ప్రళయ దినాన తన అదనపు నీటిని ఇతరులకు ఇవ్వకుండా నిరాకరించిన వ్యక్తి వైపు కరుణతో కూడా చూడడు అని హదీస్లో చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇకపోతే ఖురాన్లో స్వర్గం అంటే జన్నత్ గురించి వివరించేటప్పుడు నీటి ప్రస్తావన చాలా ఎక్కువగా వస్తుంది. స్వర్గ సుఖాలలో నీరు ప్రధానమైనదిగా వర్ణించడం జరిగింది. మనం తెలుగు బుఖారీలో మనం మొన్ననే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా 20 రకాల పైన నీళ్ళల్లో 20 రకాల పైన నీళ్లు ఉంటాయని, వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, వాటి యొక్క విశేషాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో మొన్ననే మనం చర్చించుకోవడం జరిగింది. మరి స్వర్గంలో ఎప్పటికీ పాడవనటువంటి వాసన రాని స్వచ్ఛమైన నీటి నదులు ప్రవహిస్తూ ఉంటాయని ఖురాన్ చెప్తూ ఉంది. ఖురాన్లో సూరా ముహమ్మద్ 47 అధ్యాయం 15 వాక్యంలో. అదేవిధంగా హౌజే కౌసర్ అంటే ప్రళయ దినాన విపరీతమైన ఎండ, దాహం ఉన్నప్పుడు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క అనుచరులకు కౌసర్ అనే సరస్సు నుండి నీటిని అందిస్తారు. ఆ నీటిని ఒక్కసారి త్రాగితే ఇంకా తర్వాత జీవితంలో ఎప్పటికీ ఇంకా దాహం వేయదు అని ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇస్లాంలో నీటిని అమూల్యమైనదిగా పరిగణించడం వల్లే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ముద్ద నీటిని త్రాగిన తర్వాత కూడా అల్లాహకు కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పారు. అల్హమ్దులిల్లా అని. మనం నీళ్ళు ఇలా తాగంగానే అల్హమ్దులిల్లా అని చెప్పాలన్నమాట. నీటిని పొదుపుగా వాడుకోవడం ఇస్లాంలో ఒక ఆరాధన, ఇబాదత్ లాంటిది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నీటి ద్వారా అంటే ఇస్లాంలో శారీరక పరిశుభ్రతకు, ఆధ్యాత్మిక పవిత్రతకు చాలా దగ్గర సంబంధం ఉంది. నీరు కేవలం మురికిని మాత్రమే కాదు, మనిషి యొక్క పాపాలను కూడా కడిగివేస్తుందని ఇస్లాం చెప్తూ ఉంది. ఎలా? వజూ ద్వారా. రెండవది కోపాన్ని చల్లార్చే ఒక సాధనం ద్వారా. వజూ ద్వారా చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒక ముస్లిం అంటే దైవదాసుడు నమాజ్ చేసే ముందు ఏదైతే వజూ చేస్తామో ఆ వజూ చేసేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే దేవుడు పద్ధతి చూపించాడో ఆ పద్ధతి ప్రకారం మరి ముఖం కడుక్కుంటే ఆ ముఖం నుండి ఆయన కళ్ళతో చేసిన పాపాలన్నీ నీటి బిందువులతో పాటు రాలిపోతాయని, చేతులు కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా, గడ్డం కడుక్కున్నప్పుడు కూడా, నోరు కడుక్కున్నప్పుడు కూడా అలానే జరుగుతుంది అని, చివరికి ఆయన పూర్తి పవిత్రుడిగా మారతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక రెండవది కోపాన్ని చల్లార్చే సాధనం అని చెప్పాం కదా. కోపం అనేది సైతాన్ ప్రభావం వల్ల వస్తుంది అని, సైతాన్ నిప్పుతో సృష్టించబడ్డాడు అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మీకు విపరీతమైనటువంటి కోపం, కొట్లాటలు, గొడవలు ఇలాంటివి జరిగినప్పుడు, మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు
వజూ చేయండి, ఆ సమయంలో నీటిని ఉపయోగించండి, నిప్పును నీరు మాత్రమే చల్లార్చగలదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని, ఇలా కోపము కొట్లాటలు గొడవలు అవుతున్న సమయంలో ఒకసారి వజూ చేయమని చెప్పడం జరిగింది. దాని ద్వారా చాలా వరకు ఇటువంటి కోపాద్వేగాలు కంట్రోల్ అవుతాయని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారని అబూదావుద్ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నీళ్లు తాగే పద్ధతి గురించి కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నీరు త్రాగడానికి కొన్ని పద్ధతులను నేర్పించారు. ఈ యొక్క పద్ధతులన్నీ ప్రవక్త గారి పద్ధతులని మనం సున్నత్ అని అంటాం. ఇవి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి మనకి. నీరు తాగడం ప్రారంభించే ముందు మనం అల్లా పేరుతోటి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్పాలి. అది చదవనికి రాకపోతే కనీసం బిస్మిల్లా అని చెప్పైనా సరే నీళ్లు తాగాలి. కానీ నీళ్లు తాగే ముందు కానీ, అన్నం తినే ముందు కానీ, ఏదైనా పని చేసే ముందు కానీ బిస్మిల్లా అని చెప్పాలి. బిస్మిల్లా రహమాన్ రహీం అన్నా కూడా పర్వాలేదు. అంటే దీని యొక్క అర్థం అల్లా పేరుతో. ఇక ప్రవక్త గారు ఏమని చెప్పారు, కూర్చొని నీళ్లు తాగాలి అని, కుడి చేత్తో నీళ్లు తాగాలి అని, 3 శ్వాసలలో నీళ్లు తాగాలి అని, చివరిగా అల్హమ్దులిల్లా అని కృతజ్ఞతలు చెప్పాలని చెప్పడం జరిగింది. బిస్మిల్లా అని చెప్పాలి, కూర్చొని నీళ్లు తాగాలి, కుడి చేత్తో నీళ్లు తాగాలి, 3 శ్వాసల్లో నీళ్లు తాగాలి, చివరిగా కృతజ్ఞత చెప్పాలి అల్హమ్దులిల్లా అని. ప్రవక్త గారు నిలబడి నీరు త్రాగటాన్ని ఆపారు. కూర్చొని తాగటం వల్ల కిడ్నీలు మరియు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడదు అని ఆధునిక వైద్యం కూడా చెప్తూ ఉంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ కుడి చేతిని ఉపయోగించి నీటి పాత్రను పట్టుకోవాలి లేదా తాగాలని చెప్పడం జరిగింది. నీటిని ఒకే శ్వాసలో గటగడ తాగకూడదు అని, పాత్ర వెలుపల ఊపిరి పీల్చుకుంటూ, అంటే మనం నీళ్లు తాగేటప్పుడు మన ముక్కులో గాలి కానీ నోట్లో గాలి కానీ ఉఫ్ ఉఫ్ అనుకుంటా ఆ గాలి ఈ యొక్క పాత్రలో ఊదకూడదు లేదా తగలకూడదు అని, ఒక గుక్క నీళ్లు తాగి మళ్ళా ఆపి శ్వాసని బయట వదిలి మళ్ళా ఇంకో గుక్క తాగి ఈ విధంగా శ్వాస బయట వదలాలి, శ్వాస ఆ యొక్క గ్లాసులో వదలకూడదు అని చెప్పడం జరిగింది. మరి నీటిని ఒకే శ్వాసలో గడగడ తాగకూడదు, పాత్ర బయట ఊపిరి పీల్చుకుంటూ 3 విడతలుగా తాగాలి అని, ఇది శ్వాసకోశ వ్యవస్థకు ఎంతో మంచిదని కూడా చెప్పడం జరిగింది. నీరు త్రాగడం పూర్తయిన తర్వాత అల్హమ్దులిల్లా అంటే అల్లాకే స్తోత్రములు అని చెప్పాలి. ఇక ఇంకొకటి సముద్రపు నీటి యొక్క పవిత్రత. సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నప్పటికీ అది ఇస్లాంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఒకసారి మొహమ్మద్ సల్లం గారి యొక్క శిష్యులు అంటే సహాబాలు, స్నేహితులు ప్రవక్త గారిని, మేము సముద్ర ప్రయాణాల్లో ఉన్నప్పుడు త్రాగునీరు తక్కువగా ఉంటుంది, మరి మేము ఈ యొక్క సముద్రపు నీరైనటువంటి ఉప్పు నీరుతోటి ఈ యొక్క సముద్రపు నీరుతోటి వధు చేయవచ్చా అని అడిగారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, సముద్రపు నీరు చాలా పవిత్రమైనది, దాంతో శుద్ధి చేసుకోవచ్చు, మరియు అందులోని మరణించిన జీవులు, నీళ్ళల్లో లేదా నదుల్లో లేదా సముద్రాలలో మరణించిన జీవులు అంటే చేపలు వంటివి హలాల్ అంటే తినదగినవి అని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఖురాన్ ప్రకారం అల్లా ఈ భూమిపై నీటిని మరియు వాతావరణాన్ని ఒక ఖచ్చితమైన బ్యాలెన్స్ అంటే సమతుల్యతతో ఉంచాడు. ఖురాన్లో సూరా కాఫ్ 50వ అధ్యాయం 9వ వాక్యం, మరియు మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని వర్షాన్ని కురిపించాము, ఆ వర్షం ద్వారా తోటలను కోయబడే ధాన్యాలను మొలిపించాము అని అల్లా చెప్తున్నాడు. భూమిపై పడే వర్షపు నీటి చుక్కల పరిమాణం, గాలిలో తేమ, మేఘాల కదలికలు అన్నీ కూడా ఒక క్రమశిక్షణతో కూడిన దేవుని యొక్క వ్యవస్థ ప్రకారం జరుగుతాయని ఇస్లాం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆకాశంలో కదిలే మేఘాలు కూడా, కదిలే గాలి కూడా, కదిలే నీరు కూడా, కదిలే తేమ కూడా అన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతాయని ఇస్లాం చెప్తూ ఉంది. మరి దీన్ని బట్టి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క నీటి యొక్క విశిష్టత, గొప్ప అద్భుతాలు తెలుసుకున్న తర్వాత ఒక విశ్వాసి మన రోజువారీ జీవితంలో చేయవలసిన ముఖ్యమైన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వీటిని ఆధ్యాత్మిక మరియు సామాజిక బాధ్యతలుగా మనం చూద్దాం.
నీరు మనకు సులభంగా లభిస్తూ ఉన్న ఒక గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని గుర్తించి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆ నీరు లేని వారికి ఆ యొక్క నీటి కష్టాలు ఏమిటో, నీటి బాధలు ఏమిటో తెలుస్తాయి. మరి నీరు మనకి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒక ముద్ద అన్నం తిన్నా, ఒక గ్లాసు నీరు త్రాగినా కూడా అల్హమ్దులిల్లా అని చెప్తూ ఉండాలి. అంటే అల్లాకే స్తోత్రములు అని. ఇలా అలవాటు చేసుకోవాలని ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ నీరు ఉప్పగా లేదా త్రాగడానికి వీలు లేకుండా మారిపోతే మన పరిస్థితి ఏమిటో ఊహించి దేవుని కారుణ్యాన్ని స్మరించుకోవాలి. ఇక రెండవది, ఇస్లాంలో వృధా అంటే ఇస్రాఫ్, వృధా చేయడం పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. నది ఒడ్డున ఉన్న నీటిని వృధా చేయవద్దని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మనం తెలుసుకున్నాం. అందుకే ఏదైనా ట్యాప్ లేదా నల్లాలు పూర్తిగా విప్పకుండా అవసరమైనంత మేరకే నీటిని వాడుకోవాలి. వీలైతే ఏదైనా ఒక పాత్రలో నీటిని పెట్టుకొని వధు చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. బ్రష్ చేసుకునేటప్పుడు కూడా, మిస్వాక్ చేసేటప్పుడు కూడా, పాత్రలు కడిగేటప్పుడు కూడా నీటిని అనవసరంగా ప్రవహించనీయకూడదు, వేస్ట్ చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయం ఏమిటంటే, దాహంతో ఉన్న వారికి నీరు అందించడం ఇస్లాంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా, ఒక పుణ్యకార్యంగా, ఒక సదకాగా, ఒక దాన ధర్మాలకు సంబంధించినటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక విశ్వాసి తప్పకుండా చేయవలసినటువంటి పని. పేదలకు, బాటసారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం, వీలైతే వేసవకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, నిరుపేద ప్రాంతాలలో బావులు తవ్వించడం, బోర్వెల్స్ తవ్వించడం, అదేవిధంగా నీరు లేని, నీటి కనెక్షన్ లేని ఇతరులకి, మన స్నేహితులైనా, బంధువులైనా, మనకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, వారు ముస్లింలైనా, ముస్లింలు కానటువంటి వారైనా, ఎవరికైనా సరే వారికి నీళ్ళ సమస్య ఉంది అంటే కనుక వారికి డాక్యుమెంట్స్, పేపర్లో పని కానీ, ఎక్కడైనా ఫీజు కట్టడం కానీ, ఏదైనా రసీదు విషయంలో కానీ, ఇంకెవరికైనా ఏదైనా డబ్బులు చెల్లించే దగ్గర ఏదైనా బిల్లు పేమెంట్ చేయడం కానీ, ఇలాంటిది ఎక్కడ వీలైతే దాంట్లో మనం ఎంతో కొంత హిస్సా తీసుకొని ఎంతో కొంత ఇటువంటి సేవలో మనం పాల్గొనడం ఎంతో మంచిది. ఇక మన ఇంటి పైకప్పులు పైన లేదా ఇంటి బయట మూగజీవుల కోసం ఏదైనా కొన్ని పాత్రలలో నీటిని ఉంచడం మంచిది. ఒక జంతువు దాహం తీర్చడం కూడా స్వర్గం ప్రవేశానికి కారణం అవుతుంది అని మనం ఇంతకుముందే హదీసులు చదువుకున్నాం. ఇకపోతే నాలుగో విషయం, నీటి వనరులను కలుషితం చేయకుండా ఉంచడం ఒక ముస్లిం యొక్క నైతిక బాధ్యత. నిలిచి ఉన్న నీటిలో లేదా బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకూడదు అని ప్రవక్త వారు కఠినంగా హెచ్చరించారు. ఇక నదులు, చెరువులు, బావులలో చెత్తా చెదారం వేయకూడదు, కెమికల్స్ కలపకూడదు, అక్కడ మరి మలమూత్ర విసర్జనాలను వేయకూడదు, పర్యావరణాన్ని రక్షించాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఇక ఐదో విషయం, నీరు త్రాగేటప్పుడు ప్రవక్త గారు నేర్పిన సున్నతులను, పద్ధతులను గుర్తుపెట్టుకుని కూర్చొని త్రాగడం, కుడి చేత్తో తాగడం, 3 శ్వాసల్లో తాగడం, తాగి అల్హమ్దులిల్లా అని చెప్పడం, తాగే ముందు బిస్మిల్లా అని చెప్పడం, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కూడా మంచిది. దీనివల్ల పుణ్యం అంటే సవాబు కూడా వస్తుంది. మరి ఒక విశ్వాసిగా నీటిని అల్లా ఇచ్చిన అమానత్, నమ్మకమైన ఒక నిధిగా భావించాలి. దానిని గౌరవించడం, పొదుపుగా వాడుకోవడం, ఇతరులతో పంచుకోవడం ద్వారా అల్లా యొక్క ప్రేమను మరియు ప్రసన్నతను పొందవచ్చు. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వాళ్ళ, అర్రహమాన్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి వాళ్ళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన మరియు అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క దాసులందరిపైన, సహబాలపైన, ప్రవక్తలపైన, దైవదూతలందరిపైన మీ యొక్క శాంత సేవకాలు కురిపించండి వల్ల. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల.
మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించండి వల్ల ఆమె అల్లా మీరు ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల ఆమెన్. అల్లా ఎవరైతే దువాలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే ప్రార్థించవలసిన బాధ్యత ఉందో అవన్నీ మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు